ఈ మధ్య కాలంలో డిమెన్షియా అనే ఒక మాట వినబడుతుంది. దానికి కూడా సర్జరీస్ చేస్తున్నారు కదా. అసలు ఈ డిమెన్షియా అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇది కామన్గా చెప్పుకోవాల్సి వస్తేనండి, నేను పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒక మొబైల్లో ఒక 5GB చిప్ కార్డు, మెమరీ కార్డు ఉంటుంది. అవును. ఆ 5GB చిప్ మెమరీ కార్డుని తీసి 3GB మెమరీ కార్డుని పెట్టి మనం వాడుతున్నాం అనుకోండి, డేటా తీసుకోదు. అవునవును. ఎందుకంటే కెపాసిటీ తగ్గిపోయింది. కదా. సేమ్ మన బ్రెయిన్ కూడా, నార్మల్ బ్రెయిన్ అంటే ఒక 2 lakh న్యూరాన్స్ అలాగే సమ్ కెపాసిటీ ఏదో ఉంటుంది. వయసు పెరిగే కొద్ది లేకపోతే ఏదన్నా కారణాల చేత తగ్గింది అనుకోండి, దాని కెపాసిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే పాతవి ఉన్న మెమరీస్ ఉంటాయి తప్ప కొత్త మెమరీస్ ఏమి రావు, సేవ్ అవ్వవు. ఆ మెమరీ చిప్లో ఎలాగైతే ఆల్రెడీ ఫుల్ అయిపోయిందో కొత్త ఎలాగలో అలా కొత్తగా ఏమి చేరవండి. అంటే ఇది కొత్త నేర్చుకున్నాయని మర్చిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే తెలియదు అంటారు. అలాగే పాత మీ వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు చిన్నప్పుడు ఏం చేశారని చెప్పి అన్నీ చెప్తారు. అదేమన్నా ప్రమాదం అంటారా సార్? ఇది డిమెన్షియా. యూజువల్గా ఏంటంటే అండి, డిమెన్షియా వాళ్ళు ప్రమాదం అంటే లైఫ్ థ్రెటనింగ్ ఏమి ఉండదు, బట్ మెయిన్ థింగ్ మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, కనపడతలేదు ఇలాగా. వీళ్ళు దారి మర్చిపోతారు. బయటికి వెళ్తారు, ఇంట్లో ఎవరు లేరు, సరదాగా బయటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ రూట్ గుర్తుండదు, వాళ్ళకి దారి తప్పేస్తారు. సాధారణంగా మనం బయట బస్ స్టాండ్ లాట్లో ఇలా పెద్దవాళ్ళు కనపడతలేదు అని రాస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మతిమరుపు మీద వాళ్ళకి తెలియదు, వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి గుర్తుపెట్టి రాలేరు. సో ఎటో దారి తప్పేస్తారు. సరే, దానికంటూ ఏమన్నా మెడికేటెడ్ గా ఉందా లేదు అని అంటే ఎర్లీ స్టేజెస్ లో న్యూరో ఫిజిషియన్స్ చేస్తారండి, మెడిసిన్స్ పెడతారు. డీటెయిల్ యూజువల్గా ఏంటంటే బ్యాక్ తెప్పించలేరు, అట్లీస్ట్ ఆ స్పీడ్ ఆఫ్ ఫాల్ అంటే పడిపోవడం స్పీడ్గా తగ్గిపోవడం అనేది తగ్గించగలుగుతారు అన్నమాట. కొన్ని సర్జికల్ కాజెస్ ఉన్నాయండి ఈ డిమెన్షియాకి, లైక్ NPH అంటారు, అంటే వాటర్ ఎక్కువ చేరి బ్రెయిన్ని కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాటర్ తీసామనుకోండి, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది.